Yes, good morning officers. Time for today's current affairs videos. 30th December 2025. మూడు న్యూస్ పేపర్స్ కవర్ చేస్తున్నాం. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మింట్. ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది కాబట్టి అట్లీస్ట్ 2-3 న్యూస్ పేపర్స్ మనం చదువుకోవాలి, లేకపోతే క్లియర్ చేయడం కొంచెం కష్టం. సో అందుకే 3 న్యూస్ పేపర్స్ విత్ ఫుల్ నోట్స్. ప్రిలిమ్స్కి ఏం పనికి వస్తుందో స్టార్ పెడుతున్నాను, అది కూడా ఒకసారి చూసుకోండి. సో జస్ట్ రివైజ్. మీరు చేయాల్సిన పని రివిజన్స్. అంతకుమించి మనం చేసేది ఏం లేదు ఈ టైంలో. సో let's look at what are the topics I'm going to cover today. First topic, quiet foundations for India's next growth phase. Very important. Second, Indian Navy's INAVC counting for Oman. Unilateral talaq. Why inclusion drives business growth. Defense purchases worth 79,000 crores. ఇవన్నీ కూడా మనము హిందూ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసుకున్న ఆర్టికల్స్. ఓకే, నెక్స్ట్ 700 crore codeine syrup diversion. Kashmir was a crucial launchpad for global Buddhism. Gross NPS of banks fall below 21%. ఇదంతా కూడా టాపిక్ నెంబర్ 6, టాపిక్ నెంబర్ 7 అండ్ టాపిక్ నెంబర్ 8. ఇవన్నీ కూడా ఇక్కడ మనము ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసుకున్న ఆర్టికల్స్. చైనాస్ పుష్ టు మాస్టర్ ఆర్క్టిక్, టాపిక్ నెంబర్ 9, అండ్ క్వాంటమ్ ఎరా కాన్సెప్ట్, టాపిక్ నెంబర్ 10. ఈ రెండు కూడా మనకు మింట్ న్యూస్ పేపర్ నుంచి కవర్ చేస్తాం. So 10 different articles from 3 different newspapers. So foundation course on Jan 5th, 2026. Any queries unte you can call 8121191985. So ee beautiful dantlo manamu provide chesedi scholarships, 50,000 scholarship undi. Adi kaakunda you also have prelims test series, mock tests, one-to-one mentorship, 21 different booklets provide చేస్తాము విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అవన్నీ కాకుండా కంప్లీట్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ కోచింగ్ మీద కంప్లీట్గా ఫౌండేషన్ కోర్స్. వ్యాలిడిటీస్ ఫర్ 30 months. ఫీజ్ ఇస్ ఓన్లీ 1,50,000 అండ్ యూల్ గెట్ అ స్కాలర్షిప్ ఆఫ్ 50,000. సో బడ్జెటరీగా ఆల్మోస్ట్ 2.5 years కోచింగ్ విల్ బి డన్ అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ who are 15+ years of experience in UPSC field. So let's move to the first article. ఈ గ్రోత్ ఫేజ్ ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. అది ఫస్ట్ పాయింట్. ఇండియాది ఇయర్ ఎట్లా ఉంది అనే దాని మీద బేసికల్గా ద హోల్ కోర్ కాన్సెప్ట్ ఇస్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. మన నామినల్ జీడిపి అంటే రెగ్యులర్ జీడిపి ఈజ్ అరౌండ్ $4.1 trillion. అంత పెద్ద మార్కెట్, అంత పెద్ద బిజినెస్ మనం చేస్తున్నాము. సో దీనివల్ల ఇండియా బికేమ్ ద 4th largest ఎకానమీ. సో దీనివల్ల ఏమవుతుంది మనకి, ఇదంతా ఎవరు చెప్పారు? S&P వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఫస్ట్ పాయింట్. సో ఇదంతా ఎందుకు జరిగింది బేసికల్గా, వై డిడ్ దిస్ హ్యాపెన్, అది పాయింట్ అక్కడ. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫిస్కల్ డిసిప్లిన్. తర్వాత మ్యాక్రో స్టెబిలిటీ అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. ఈ మూడు ఆర్ ద మేజర్ రీజన్. ఫిజికల్ డిసిప్లిన్, మ్యాక్రో స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. అండ్ వీ కెన్ ఆల్సో సే దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ పాలసీ క్రెడిబిలిటీ. పాలసీ క్రెడిబుల్గా ఉంది. సో దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ వై అవర్ ఎకనామిక్ గ్రోత్ హ్యాస్ బీన్ వెరీ వెరీ నైస్ అని మనం స్ట్రాంగ్గా చెప్పుకోవచ్చు.
సో ఎక్స్పోర్ట్స్ ఒక్కటే చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ $450 బిలియన్ ట్రేడ్ ఉంది ఎక్స్పోర్ట్స్ ఒకటి. $450 బిలియన్ ట్రేడ్ అంటే ఇట్స్ నాట్ అ జోక్. ఎందుకు ఇవన్నీ జరిగినాయి? బికాస్ ఆఫ్ సిఈటిఏ, ట్రేడ్ అగ్రిమెంట్స్, ఎకనామిక్ పార్ట్నర్షిప్స్, ఎఫ్టిఎస్. వీటిని బాగా సైన్ చేసాం కాబట్టి మనకి బిజినెస్ గ్రోత్ కూడా భయంకరంగా ఉంది. దట్ ఈస్ వాట్ కెన్ బి డన్. ఇది కాకుండా మనం చేసిన అద్భుతమైన పని ఏంటంటే లేబర్ కోడ్స్ ప్రో ఇన్వెస్ట్మెంట్గా మార్చడం జరిగింది. లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మనం ఆ లేబర్ కోడ్స్ చేంజ్ చేయడం వల్ల 4 లేబర్ కోడ్స్ తీసుకోవడం వల్ల చేంజ్ వచ్చేసినాయి. సో 4 కోడ్స్ ఏంటిది? 4 కోడ్స్. సో వేజెస్ బాగా చేంజ్ చేసాం, వేజ్ కోడ్ మార్చాము, ఇండస్ట్రియల్ కోడ్స్ మార్చాము, దే హ్యావ్ లీనియర్ చేసామాట. సో దట్ ఇట్ ఈస్ ప్రో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్కి సేఫ్గా ఉండేటట్టుగా వేజ్ కోడ్ మార్చడం జరిగింది, ఇన్వెస్ట్మెంట్ మార్చడం జరిగింది, అండ్ సోషల్ సెక్యూరిటీ అండ్ ఆక్యుపేషనల్గా ఉండేటట్టుగా ఈ కోడ్స్ అన్ని మార్చడం జరిగింది. సో దట్ హ్యాస్ దానివల్ల ఈ కోడ్స్ మార్చడం వల్ల కొంచెం గవర్నమెంట్ కంట్రోల్ తగ్గి ప్రైవేట్ ఫ్లోర్స్కి ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల ఏమైంది? చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఇయర్ చాలా డబ్బులు వచ్చాయి, అది మనం చెప్పొచ్చు. సో దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్స్. అది కాకుండా సెబీ రోల్, సెక్యూరిటీస్ మార్కెట్ సెబీ రోల్ కూడా మోర్ ప్రెసిషన్ ఓరియంటెడ్గా అండ్ లెస్ కంట్రోల్ మెకానిజమ్స్లో ప్రో ఇన్వెస్టర్స్కి తరంగా మార్కెట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి రీఅమెండ్మెంట్ అండ్ రిపీలింగ్ యాక్ట్ 2025 వాజ్ బ్రాట్ ఇన్ కన్వర్షన్ టు దిస్ సెబీ, అది మనం చెప్పచ్చు. దీంతో పాటు గ్రేట్ అడ్వాంటేజ్ వాజ్ స్టార్టప్ కల్చర్ హ్యూజ్గా పెరిగింది, టెక్నాలజికల్ అప్గ్రేడ్ భయంకరంగా జరిగింది, వర్క్ ఫోర్స్ భయంకరంగా పెరిగింది. ఇవన్నీ రీజన్స్ కూడా యాడ్ ఆన్స్ అయినాయి టు బ్రింగ్ దిస్ ఎకానమీ టు అ బెటర్ థింగ్. సో ఫైనల్గా న్యూస్. సింగిల్ విండో ప్లాట్ఫామ్ for clearances without any hiccups. So news అంటే ఏంటిది? నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ఆల్రెడీ క్లోజ్ టు 9 lakh అప్లికేషన్స్ వర్ యాక్సెప్టెడ్. ఇవి కూడా జరిగింది మనం చెప్పొచ్చు. అది కాకుండా డిఫరెంట్ సెక్టర్స్, మేరీటైమ్, సెక్యూరిటీ చాలా ఇంక్రీస్డ్. అది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హ్యాస్ ఇంక్రీస్డ్. అది కాకుండా ఎనర్జీ సెక్టర్లో దేర్ హస్ బీన్ అన్ ఇంక్రీజ్. న్యూక్లియర్ సెక్టర్లో కూడా భయంకరంగా మార్పులు తీసుకొచ్చాం. ఇది కూడా బాగా పెరిగింది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అది కాకుండా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, SMRs, శాంతి బిల్లు, డీప్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్, ఆర్క్టిక్ ఎక్స్ప్లోరేషన్ త్రూ రష్యా, ఇట్లాంటివన్నీ కూడా మనము చాలా చేయడం జరిగింది ఈ ఇయర్. సో ఓవరాల్గా దీనివల్ల ఏమైపోయిందంటే, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనం ఏం చెప్పచ్చు అంటే, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ మంచిగా అయింది. దట్స్ ద ఫస్ట్ థింగ్. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ యాంగిల్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ట్రేడ్ బికేమ్ వెరీ స్ట్రాంగ్. Institutions became very strong.
వెన్ ఇన్స్టిట్యూషన్స్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్, ఇన్స్టిట్యూషన్ కూడా పెరిగితే ఏమవుతుందంటే ఎస్పెషలీ త్రూ డిజిటల్ గవర్నెన్స్, and this led to infrastructure, and finally this led to stability. So all these factors have actually helped India grow this year at a very nice range, which was expected, but beyond expectations kuda reach ayindi. Of course, global scenarios koncham etu avadam valla koncham tariff problems and all this stuff, otherwise economy is good. So దీనికి కావాల్సిన నోట్స్ macroeconomic stability, ONDC ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ పెరిగింది, 47,000 కంప్లయన్సెస్, NSWS సింగిల్ విండో సిస్టమ్, DBRFE డిస్ట్రిక్ట్ బిజినెస్ రిఫార్మ్ కోడ్స్, 4 లేబర్ కోడ్స్ అని చేయడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే మనం చూసుకుంటే జాగ్రత్తగా అబౌట్ ఇండియన్ నేవీ స్టిచ్ సెయిలింగ్ వెజల్ INSV కౌండిన్యా సెట్స్ ఆఫ్ టు ఓమన్. నిన్ననే ఓమన్ ఇండియా గురించి చదివాం. సో దీంట్లో మనకి నోట్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఈ టాపిక్. స్ట్రాటజికల్ పొలిటికల్ ఓమన్ అండ్ ఇండియా రిలేషన్స్ ఎస్టర్డే నిన్ననే వీడియో చేసాము. సో ఇండియా ఓమన్ రిలేషన్స్, సో అది కూడా ఒకసారి వీడియో డన్, ప్లీజ్ చెక్ ఆన్ ద ఛానల్. సో వీడియో డన్, చెక్ ఆన్ ద ఛానల్. సో దీనికి నోట్స్ ఇంపార్టెంట్, మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎట్లా ఇంపార్టెంటో చూసుకోవాలి. దీన్ని కౌండిన్యా ఇండిజినస్లీ బిల్టా కాదా? సో దట్ బికమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎంబాక్ట్ ఇట్స్ మేడ్ ఇన్ వాయిస్, ఫస్ట్ వాయిస్ ఓవర్సీస్. రూట్ ఏంటి చూడండి, రూట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పోర్బందర్ గుజరాత్, రూట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గుజరాత్ మస్కట్ బై వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. ప్రెజెన్స్ ఆఫ్ ఈసా సలే షిబానీ, ఓమన్స్ అంబాసిడర్ టు ఇండియా కూడా ఉన్నారు. వెజల్ బిల్డ్ యూజింగ్ ట్రెడిషనల్ స్టిచ్డ్ షిప్ బిల్డింగ్ టెక్నిక్. అంటే ఏంటిదంటే నో ఐరన్ నెయిల్స్. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో స్టిచ్డ్, కుట్టారు వితౌట్ నెయిల్స్. సో దట్ బికమ్స్ అ స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో ఇది ఏన్షియంట్ పద్ధతిలో చేయడం జరిగింది. సో దట్ రిఫ్లెక్ట్స్ అవర్ ఏన్షియంట్ ఎక్స్పర్టీస్ ఎస్పెషల్లీ ఇన్ ఇండిజినస్ షిప్ బిల్డింగ్. సో సీమ్యాన్ ఓషనిక్ navigation voyage retraces ancient maritime trade routes from western Indian coast to Oman and Gulf region. So Oman నుంచి మనకు యాక్సెస్ టు మిడిల్ ఈస్ట్ అండ్ అదర్ కంట్రీస్ వస్తుంది కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మొత్తం స్లైడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద రూట్. అండ్ ప్రిలిమ్స్కి పర్స్ వచ్చేది ట్రెడిషనలీ స్టిచ్డ్, అంటే మీనింగ్ ఏంటి, వితౌట్ నెయిల్స్, ముళ్ళలు లేకుండా స్టిప్ బిల్డింగ్. దట్స్ అన్ ఏన్షియంట్ వే ఆఫ్ బిల్డింగ్ అవర్ తీర్మానం. సో ఇట్ ఈస్ అ మేడ్ ఇన్ వాయేజ్. మేడ్ ఇన్ అంటే ఫస్ట్, సో మేడ్ ఇన్ కాబట్టి ఫస్ట్ వాయేజ్, ఫస్ట్ కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. కౌండిన్యా పేరు గుర్తుపెట్టుకోండి. సో గుజరాత్ ఓమన్ టైస్ డేట్ బ్యాక్ సెంచరీస్ త్రూ ట్రేడ్ దేంట్లో స్పైసెస్ అండ్ టెక్స్టైల్స్, అపార్ట్ ఫ్రమ్ దట్ కల్చరల్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ సీ ఫారింగ్ కమ్యూనిటీస్. ఓమన్ హిస్టారికల్ యాక్టెడ్ యాజ్ అ గేట్వే టు గల్ఫ్ అండ్ ఈస్ట్ ఆఫ్రికాకి మనకు పనికొస్తుంది. సో స్ట్రాటజికల్ పాయింట్. Expedition reinforces people-to-people ties and shared maritime history. Power projection through heritage-based diplomacy. Complements India's border Indian Ocean region route ki manaku manchidi. Sagar ki chala chala useful. And India's neighborhood and extended policy kuda chala chala useful ani manam garvanga cheppukochu. So prelims lo manaku panikoche points avi. Other than that, I don't think this will be useful for your mains. Prelims ki perfect ga 2-3 points important. Aa points gurtu pettukunte chalu. End of the video lo mains and prelims questions unnai, please try to answer them. Next important article, invalidate all forms of unilateral talaq. Talaq మీద చాలా రోజుల తర్వాత క్వశ్చన్ వచ్చింది, ఆర్టికల్ వచ్చింది. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీన్ని మనం అనలైజ్ చేద్దాం బేస్డ్ ఆన్ ద న్యూ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్. సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఒక కేస్, షేక్ బెనజీర్ హీనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఓవరాల్గా ఆర్టికల్లో మనం చూసుకుంటే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఖురానిక్ ప్రొసీజర్ వర్సెస్ మన ఒక విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అండ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. దాంట్లో మేజర్ పాయింట్ స్టూడెంట్కి పనికి రావాల్సింది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా డివోర్స్ ఇచ్చినప్పుడు, తలాక్ చేసినప్పుడు, ప్రీవియస్ మీకు తెలిసిన తలాక్ 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 అంటే ఎగిరిపోయేది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు, తీశారు. సో ఇప్పుడు ఏదైనా సరే
ఏ సిటిజన్ కన్నా సరే త్రూ కోర్ట్ వెళ్ళాలి. కోర్టులో చెప్పిన మేజర్ పద్ధతి ఏంటంటే 3 నెలల టైము, ప్రతి 1 మంత్కి ఒకసారి పిలుస్తారు. పిలిచిన తర్వాత థర్డ్ టైం ఇఫ్ ద కోర్ట్ సేస్ అయిపోయింది అంటే అయిపోయింది, దెర్ ఇస్ నో ఫర్దర్ థింగ్ అనేసి ఓవరాల్ ఇది మాట. సో దీంట్లో కొన్ని ఖురానిక్ ఫ్రేజెస్, ఖురాన్ ఏం చెప్పింది, వాళ్ళ డివోర్స్ లాస్ ఏం చెప్పినాయి, ఏంటిది కథ అనేది ఒకసారి చిన్న అనాలిసిస్ చేస్తే మోర్ దెన్ సఫిషియంట్. సో మేజర్ గుర్తుపెట్టుకొని థర్డ్ టైం గాన్, అది మేజర్ పాయింట్. సో దీంట్లో ఈ కేసులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ తలాకి హసన్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1 మంత్, ప్రతి మంత్ ఫర్ 3 months చేస్తారు. థర్డ్ టైం ఇట్ బికమ్స్ ఇర్రివోకబుల్, అంటే మళ్ళీ దాన్ని చేంజ్ చేయలేము ఇంకా. థర్డ్ టైం ఇట్ బికమ్స్ ఇర్రివోకబుల్, అది మేజర్ పాయింట్. సో అది క్లియర్గా. సో దిస్ క్రియేట్స్ యూనిలేటరల్ లా వర్సెస్ పర్సనల్ లా ఇష్యూ అయిపోతుంది. సో పర్సనల్ లాని కూడా ఉల్లంఘించి ఒక యూనిఫైడ్ కోడ్ తీసుకొస్తున్నారు. దట్ ఈస్ అ మేజర్ యాంగిల్, దానివల్ల మంచిది. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, ముస్లిం సిస్టమ్స్లో నిఖా అనేది సోషల్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయాలి అనేది, దట్ ఈస్ కాల్డ్ నికా బేసికల్గా ఇన్ సింపుల్ టర్మ్స్. దాంట్లో మితాకాన్ గలీజా ఇట్స్ నథింగ్ బట్ సాలమ్ కోవెనెంట్. మితాకాన్ గలీజా ఈ రూల్ దీని ప్రకారంగా, మితాకాన్ గలీజా ప్రకారంగా డిస్క్రైబ్ చేయడం జరిగింది. దట్ మితాకాన్ గలీజా విచ్ ఇస్ సాలమ్ కోవెనెంట్. దాంట్లో కోర్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈక్వాలిటీ, మ్యూచువల్ కన్సెంట్, ఈ రెండు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ దిస్ మితాకాన్ గలీజా విచ్ ఇస్ అ స్కోప్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో రీకన్సిలియేషన్ బిఫోర్ సూపరేషన్, దీనివల్ల ఏమైందంటే, ఈ ప్రాసెస్ వల్ల ఏమైందంటే కొంచెము అక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట. ఈ లాస్ పర్ఫెక్ట్గా ఫాలో కాకపోవడం వల్ల ఇట్ లెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో ఇట్ ఈస్ అ సబ్స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లా అని మనం చెప్పొచ్చు అన్నమాట. అయితే మనం చూసుకోవాల్సింది అంటే ఖురానిక్ ప్రొసీజర్ ఏంటిది. ఖురానిక్ ప్రొసీజర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖురానిక్ ప్రొసీజర్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఒకటే వ్యాలిడ్ తలాక్ ప్రాసెస్, దాంట్లో స్టెప్ 1 ఫస్ట్ రీకన్సిలియేషన్, అంటే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తారు ఎందుకు, ఏమిటి, ఎలా అనేది. సెకండ్ ఫ్యామిలీ ఆర్బిట్రేషన్ జరుగుతుంది. థర్డ్ స్టెప్ దే విల్ గో ఫర్ సింగిల్ తలాక్. మనం ఫోర్త్ పద్ధతి చూసుకుంటే ఇదా. ఇదా ఇస్ నథింగ్ బట్ మ్యాండేటరీ వెయిటింగ్ పీరియడ్. ఈ 4 స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఒక వ్యాలిడ్ తలాక్ ప్రాసెస్, ఫస్ట్ రీకన్సిలియేషన్, సెకండ్ వన్ ఇస్ ఫ్యామిలీ ఆర్బిట్రేషన్, దెన్ సింగిల్ తలాక్. ఇప్పుడు ఈ రీకన్సిలియేషన్ ఫెయిల్ అయ్యి ఇదా కూడా ఫెయిల్ అయితే అప్పుడు దట్ విల్ లీడ్ టు ద డివోర్స్, అఫీషియల్ డివోర్స్ అయిపోయినట్టే అని చెప్పి మనం చెప్పచ్చు. సో దిస్ ఇస్, వీ కెన్ కాల్ దిస్ డ్యూ ప్రాసెస్
in personal law. Personal law lo this becomes the due process. Quranic process becomes the due process in which it is going. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో ఆర్టికల్లో ఉన్న కొన్ని తలాక్ ప్రాసెసెస్ని కంప్లీట్గా తీసేయమని చెప్పడం ఆర్టికల్ ఒక ముఖ్య ఉద్దేశం. సో వాట్ ఆర్ దోస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు అన్ని లిస్ట్ ఇచ్చి ఏంటిది వాట్ డస్ ఈచ్ ఆఫ్ దిస్ మీన్ అనేది చెప్పడం. సో ఫస్ట్ వన్ ఈస్ తలాకి బిద్దాత్ అంటే ట్రిపుల్ తలాక్ సిస్టమ్. దాన్ని తీసేయడం ఫస్ట్ ఆల్రెడీ తీసేశారు. సో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్. నెక్స్ట్ తలాక్ ఈ హసన్, తలాక్ ఈ హసన్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ తలాక్ ఈ తఫ్వీజ్. తలాకి తఫీజ్ అంటే మీనింగ్ ఏంటంటే డెలిగేటెడ్ తలాక్. ఎవరైతే సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ తలాక్స్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫార్మ్స్ ఆఫ్ తలాక్. సో తలాకి బిద్దాత్, తలాకి హసన్, తలాకి తఫీజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్. ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్, దీని ఆరిజిన్ ఇస్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసారు? ఖురాన్ తీసారా లేకపోతే ఏమైనా స్క్రిప్ట్ని తీసారా? ఆరిజిన్ వెరీ ఇంపార్టెంట్. ఆరిజిన్ ఒక ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఉన్న ఫిక్ అని ఒకటి ఉంటుంది. ఫిక్ ఇది ఒక ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి తీసింది. But this fiqh is not from Quran. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిక్ అంటే ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్ లో తీసింది, నాట్ ఖురాన్. సో ఇది బేసికల్గా కొంచెము పేట్రియార్కల్ బై నేచర్, అంటే మెన్ డామినేషన్, ఫాదర్ పేట్రియార్కీ నుంచి వచ్చిన ఇస్లామిక్ లా ఫిక్. ఓకే. సో దీనివల్ల ఆర్టికల్ 14, 15, 21 భయంకరంగా హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్ ఇండివిజువల్ లెవెల్, ఎస్పెషలీ ఫర్ ఉమెన్. సో దీనివల్లనే కూడా మన యూసీసీని యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం కూడా ఈ లాస్ అని చెప్పేసి ఓవరాల్గా అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్ చెప్తుంది అన్నమాట. సో ఓవరాల్గా ఆర్టికల్ ఏం చెప్తుంటే ఈ ఫార్మ్స్ ఆఫ్ తలాక్ సిస్టమ్ని తీసేస్తే అప్పుడు you will bring harmonization of constitutional law along with personal law. సో అప్పుడు కొంచెం యూసీసీ మోడ్లో వచ్చి irrespective of the religion, irrespective of the personal laws that a particular religion has, అందరికీ ఒకటే కైండ్ ఆఫ్ లా విల్ బి అప్లికబుల్. సో దానివల్ల పర్సనల్ లాస్లో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా ఫిల్ అవుతాయి అని ముఖ్య ఉద్దేశం ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దీనికి కావాల్సిన నోట్స్, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కేసు ఏంటిది, ఖురాన్ ఏం అలౌ చేస్తుంది, మోర్ దెన్ 2 తలాక్ డ్యూరింగ్ ఇదా పీరియడ్, తలాకి బిద్దా, తలాకి తఫాస్ ఆరిజినేట్ ఫ్రమ్ ఫిక్ అండ్ జెండర్ ఎసిమెట్రీ ఉంది అని చెప్పేసి మనం క్లియర్గా ఆర్టికల్లో చెప్పొచ్చు. సో దీంట్లో మనకి 3 to 4 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి డిఫరెంట్ తలాక్ సిస్టమ్స్ ఇచ్చి ఏ తలాక్ సిస్టమ్కి మీనింగ్ ఏంటిది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్ ఆర్టికల్, వై ఇంక్లూజన్ డ్రైవ్స్ బిజినెస్ గ్రోత్. దీంట్లో నోట్స్ ఇంపార్టెంట్, మనకి నోట్స్ ఇంపార్టెంట్. దాంట్లో ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి మీరు గ్రహిస్తే చాలు. సో ఫస్ట్, గ్లోబల్ లీగల్ కాంటెక్స్ట్ అండ్ సిగ్నల్ ఫ్రమ్ యుఎస్ సుప్రీం కోర్ట్, ఓబర్ఫెల్ వర్సెస్ హాడ్జెస్ అన్న కేసు మీద ఫార్మర్ కోర్ట్ క్లర్క్ని ఇచ్చేసారు బేస్డ్ ఆన్, ఎందుకంటే మ్యారేజెస్ అనేది రిలీజియస్ గ్రౌండ్ మీద చేస్తున్నారు.
refused marriage on religious grounds. That is a key contention. Religion based ga he refused marriage. So basically ga వాళ్ళ choice ఏంటంటే personal belief cannot override constitutional rights. ఇది ఒక స్పెషల్ కేస్. సో దిస్ టాపిక్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎథిక్స్ పేపర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎథిక్స్ పేపర్కి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఆల్ జెండర్స్, జెండర్ న్యూట్రల్ లైక్ ఎల్జీబీటీ, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వియర్ కమ్యూనిటీ. Global annual spending power $3.9 trillion. India estimated is $135 on making sure this is happening. USD $168 billion ని ఇంక్లూడ్ చేయడం వల్ల సో నాట్ ఓన్లీ ఎథికల్ బట్ ఆల్సో ఎకనామికలీ సో వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ఇట్స్ గుడ్ ఫర్ ది ఎకనామిక్స్ ఆఫ్ ద కంట్రీ అని ఇండైరెక్ట్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఇన్ ఇండియా హోమోఫోబియా అంటే గే కపుల్స్ని రిజెక్ట్ చేయడం ఇంకా ఉంది. ఎక్స్క్లూజన్ దానివల్ల కాస్ట్ అయింది 0.17 ఆఫ్ ద జీడిపి దెబ్బతింది. లోవర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ బికాస్ వాళ్ళ మెంటల్ స్ట్రెస్, ఎందుకు హెల్త్ బర్డన్, టాలెంట్ అండర్ యూటిలైజేషన్, డిస్క్రిమినేషన్, దానివల్ల ఓవరాల్గా ఇట్ లెడ్ టు ఎకనామిక్ ఇన్ఎఫిషియన్సీ. సో దట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ పాయింట్. మెయిన్స్కి రావాల్సిన మేజర్ పాయింట్ ఇది. సో మెంటల్ హెల్త్ బర్డన్ ఉంటుంది, టాలెంట్ అండర్ యూటిలైజేషన్ జస్ట్ బికాస్ దే ఆర్ గే ఆర్ క్వియర్స్ దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద సిస్టమ్. సో వాళ్ళ టాలెంట్ని వాడుకునే స్కోప్ ఉండదు బికాస్ ఆఫ్ ద డిస్క్రిమినేటరీ మైండ్ సెట్. సో market failure due to social exclusion, that is a major concept. So this will be the scope of a mains question. Mains question ki chala chala useful idi. So వాళ్ళు అడగొచ్చు క్వశ్చన్, social exclusion leading to economic failure or social inclusion leading to economic success. ఈ రెండింటి మీద ఆర్టికల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కార్పొరేట్లో ఇంక్లూజన్ చేయాలి, మార్కెట్ అండ్ కన్స్యూమర్ బిహేవియర్ కూడా మార్చుకోవాలి, ఇంక్లూజివ్ మార్కెటింగ్ చేయాలి వేర్ జెండర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మెన్షన్. వెరీ ఇంపార్టెంట్. అలా చేసుకుంటేనే ఒక ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత లాయల్టీ ఎప్పుడైతే ఉంటుందో గ్లోబల్ టాలెంట్ కూడా మనకు భయంకరంగా పెరుగుతుంది. సో దీంట్లో కూడా ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం, యూ ఇంక్లూడ్ ఆల్ ద జెండర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్ ఆర్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ ఆర్ సెక్షువల్ అట్రాక్షన్స్. ఇవన్నీ పక్కన పెట్టి పని గురించి ఆలోచండి. పై వాళ్ళ పర్సనల్ విషయాలు మీకు ఎందుకు, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే లాక్కోండి, కంపెనీకి వాడండి, జీడిపికి బెనిఫిట్ చేయండి, వాళ్ళ ఎకనామిక్స్ కూడా పెరుగుతుంది. అండ్ ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఎథిక్స్ పేపర్కి ఒక్కో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మెయిన్స్లో 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సోషల్ ఎక్స్క్లూజన్ ఇంక్లూషన్ మీద, ఎస్పెషలీ పేపర్ 2కి చాలా ఇంపార్టెంట్ సోషల్ జస్టిస్ మీద. అండ్ పేపర్ 3లో సోషల్ జస్టిస్ అండ్ పేపర్ 3 రెండు కలుపుకుని ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ మైట్ బి ద స్కోప్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, DSC gives not for defense purchases worth 79,000 crore. Here also the notes is very important. ఆల్రెడీ 79,000 crore మీద వీడియో చేశాను, దేని మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది. కానీ ఇప్పుడు నాడ్ వచ్చింది, అందుకే 79,000 crores వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ మనం కొనుక్కుంటున్నాం. దేని మీద కొనుక్కుంటున్నాం, ఎందుకు కొనుక్కుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో దీని పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ DAC డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ చైర్డ్ బై రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్రూవ్డ్ క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్ ఫర్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిలిమ్స్లో ఇవి ఇచ్చి ఏ ఫోర్స్కి సంబంధించిన అడిగే క్వశ్చన్ అడగచ్చు. లాయిటర్ మ్యూనిషన్ సిస్టమ్స్, కామికాజే డ్రోన్స్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్, లో లెవెల్ లైట్ వెయిట్ రేడార్స్, ఆన్ దిస్ వీఆర్ ట్రైంగ్ టు బై. LRGRA అంటే లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ అమ్యునిషన్ ఫర్ పినాకా MLRS's మల్టీ లాంచ్ రాకెట్ వెహికల్. సో అది వెరీ ఇంపార్టెంట్. అండ్ IDDS MK2 ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ Mark 2. So this is where the investments are going for Indian Air Force. Indian Air Force ki sambandhinchindi idi. Next, BP tugs for harbor operations. HFSDR high frequency software defined radio manpack systems. Next, leasing of HALE RPS high altitude long endurance remotely piloted aircraft systems. Automatic takeoff and landing recording system konukodaniki. Astra MK air to air missile full mission simulators. Spice 1000 smart precise impact cost effective guidance kits. Cost effective pilot training cheyadaniki, long range precision strike capability increase chesukodaniki ee 79,000 crores ni ఖర్చు పెడుతున్నాం. సో ఈ డీటెయిల్స్ కంటే పెద్దగా అవసరం లేదు. స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు వీడియో ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అనేది ఫుల్ వీడియో హస్ బీన్ డన్.
check on the channel once. End of the video, mains and prelims questions, please try to answer them. Right. Next. మళ్ళీ కాఫ్ సిరప్ మీద ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్, చాలా రోజుల తర్వాత ఆర్టికల్ వచ్చింది. సో దీన్ని అనాలిసిస్ చేద్దాం ఒకసారి క్విక్గా. సో దీంట్లో బేసికల్గా Pro found 3.25 crore bottles of codeine based syrup sent to UP in 2024-25, far higher than actual requirement. సో టైటర్ రూల్స్ రావాలని చెప్పేసి చెప్తున్నారు. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కోడిన్. ఈ కోడిన్ బేసికల్గా కాఫ్ సిరప్ ఇది ఆల్మోస్ట్ 3.25 crores ప్రొడక్షన్ జరిగింది. ఇవి డైవర్షన్ అవుతున్నాయి. ఎక్కడికి డైవర్ట్ చేశారు? యూపీకి డైవర్ట్ చేశారు. ఇది ఫస్ట్ స్టోరీ లైన్ అది. సో కోడిన్ ఆల్మోస్ట్ 3.25 crores బాటిల్స్ 1 yearలో డిస్పాచ్ చేశారు. దీని మార్కెట్ వాల్యూ 700 కోట్లు, 700 crores. సో ఇది ప్రొడక్షన్ కెపాసిటీ 700 కోట్లు వర్త్ ప్రొడ్యూస్ చేశారు. కానీ దీంట్లో ఏంటంటే ఎందుకు ప్రొడ్యూస్ చేశారు? 3.25 crores ఎందుకు? ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ద లెజిటిమేట్ వాల్యూ. రిక్వైర్మెంట్ కంటే ఎక్కువగా ఉంది. రిక్వైర్మెంట్ ఈస్ లెస్ దాన్ ప్రొడక్షన్. రిక్వైర్మెంట్ ఈస్ లెస్ దాన్ ప్రొడక్షన్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అసలు ఈ స్టోరీ లైన్ ఇక్కడ, ఇది స్టోరీ లైన్, కాఫ్ సిరప్ స్టోరీ లైన్ ఇది. సో దీనివల్ల మొన్న కాఫ్ సిరప్లో చాలా మంది పిల్లలు చనిపోయినా సరే ఇంకా అది భయంకరంగా చేస్తున్నారు. సో ఈ కోడిలైన్ ఎందుకు ఇంపార్టెంట్ మనకి? దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కోడైన్ ఫాస్ఫేట్. ఇది బేసికల్గా ఎనస్థెటిక్ డ్రగ్, ఓపియాయిడ్స్ ఉంటుంది దీంట్లో, ఓపియాయిడ్స్ బాయ్స్. సో దట్ గివ్స్ అ స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్. కోడిన్ ఫాస్ఫేట్ విచ్ ఇస్ బేసికల్లీ ఎన్ ఓపియాటిక్ కాఫ్ సప్రెసెంట్. అది బేసికల్గా ఇది ఏ షెడ్యూల్లో వస్తుంది? అది వెరీ ఇంపార్టెంట్. షెడ్యూల్ హెచ్. కాస్మెటిక్స్ దాంట్లో వాడతారు బేసికల్గా. షెడ్యూల్ హెచ్ కాస్మెటిక్స్ దాంట్లోంచి వచ్చింది బేసికల్గా ఈ షెడ్యూల్ హెచ్. కాస్మెటిక్ డ్రగ్ అది బేసికల్గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ కింద వస్తుంది. ఇట్స్ అ కంట్రోల్డ్ సబ్స్టెన్స్ అండర్ NDPS యాక్ట్. దిస్ వన్ ఈజ్ అ కంట్రోల్డ్ సబ్స్టెన్స్, ప్రొడక్షన్ కంట్రోల్. సో కంట్రోల్డ్ సబ్స్టెన్స్ని ఎందుకు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఓవరాల్ ఐడియా. సో బేసికల్గా ఈ డ్రగ్కి రెండు ఉన్నాయి. ఒకటేమో దిస్ డ్రగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎసెన్షియల్ డ్రగ్, అందుకే ఇట్ ఈస్ కంట్రోల్డ్. కానీ దిస్ డ్రగ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ నార్కోటిక్స్, హై తీసుకురావడానికి. సో రెండిటికి వాడతారు దీన్ని. సో వీటిని బ్యాన్ చేసి వీటికి ఎక్సెప్షన్ ఇవ్వాలని ఓవరాల్ ఐడియా ఆఫ్ కాఫ్ సిరప్. మీరు చాలాసార్లు చూస్తుంటారు, ఎప్పుడైతే కొకేన్, గాంజా ఇవన్నీ దొరకకపోతే చాలామంది కాఫ్ సిరప్ తీసుకుని తాగేస్తుంటారు, ఏదో కూల్ డ్రింక్ తాగినట్టు. అదొక హై ఇస్తుంది. సో దానివల్ల ఈ కాఫ్ సిరప్కి భయంకరంగా డిమాండ్ మార్కెట్లో, ఎస్పెషల్లీ అమాంగ్ ద యూత్ భయంకరంగా కనపడుతున్నారు. సో ఇప్పటి వరకు 72 FIRలు ఫైల్ చేయడం జరిగినాయి. ఆల్మోస్ట్ ఒక 100 మంది దాకా అరెస్ట్ చేయడం చేశారు ఇన్ దిస్ హోల్ ర్యాకెట్. కానీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ బికాస్ దిస్ ఇస్ బికమ్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ. బికాస్ దానికి డిమాండ్ ఎక్కువ, సప్లై కూడా భయంకరంగా ఉంది. సో దీనికి సెంటర్, స్టేటు ఇద్దరు డ్రగ్ పాలసీస్ని చాలా స్ట్రాంగ్ చేసి రూల్స్ని పెట్టుకుంటేనే ఈ డ్రగ్ మాఫియాది ఏదైతే ఉందో, ఇది మాఫియా కూడా కాదు, దట్ ఈస్ హైలైట్ పాయింట్. ఇదంతా కస్టమర్స్ వెళ్ళి షాప్లో షాపింగ్ చేసినట్టు మెడికల్ షాప్స్లో కాఫ్ సిరప్స్ కొనుక్కుని ఒక నార్కోటిక్ డ్రగ్ లాగా వాడుతున్నారు అనేది ముఖ్య ఉద్దేశం. సో దానివల్ల ఆ హైజ్, గీజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ కిల్లింగ్ పీపుల్. That is what has to be done. So you should have controlled rules, controlled production and strict screening tests. And medicine shops lo kuda without prescription cough syrup ivadam maneste deeniki chaala solution dorukutundi. But the problem is ఎంత ఉన్నా సరే బ్లాక్ మార్కెట్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఆ బ్లాక్ మార్కెట్లో రేట్లు భయంకరంగా పెంచి
అలవాటైన సబ్స్టెన్స్ కదా, బాగా కొనేసుకుంటారు. సో తిండి బదులు దే విల్ గో ఫర్ కాఫ్ సిరప్స్. అట్లాంటి పరిస్థితి వస్తుంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ మీద భయంకరంగా దెబ్బపడిపోతుంది. సో అది అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను. కోడింగ్, ఫేక్ ఇన్స్టిట్యూషన్ రిక్వెజిషన్స్, డిస్ట్రిబ్యూటర్ లేయింగ్, షిప్మెంట్ మాస్కింగ్, ఇన్ని క్రిమినల్ నెట్వర్క్లో తయారవుతుంది. సెంటర్ ఏమో షెడ్యూలింగ్ అండ్ పాలసీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, స్టేట్స్ ఏమో లైసెన్సింగ్ అండ్ ఎన్ఫోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ప్యాచ్ చేయాలి. అండ్ బ్యాచ్ ట్రేసబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిస్క్రిప్షన్ లెవెల్ ఆడిటింగ్ జరగాలి, ఇంట్రెస్టెడ్ రియల్ టైమ్ డేటా షేరింగ్ జరగాలి. ఇలాంటివన్నీ జరుగుతూనే అప్పుడు ఆ డ్రగ్ యొక్క ఎఫెక్ట్ భయంకరంగా తగ్గుతుంది అన్నమాట. కాఫ్ సిరప్స్. దట్స్ ది అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్, కశ్మీర్ వాజ్ క్రూషియల్ లాంచ్ ప్యాడ్ ఫర్ గ్లోబల్ బుద్ధిజం. బుద్ధిజంకి కశ్మీర్కి ఏంది బై లింక్ అని ఆలోచిస్తుంటే మనకి దీంట్లో మనకి నోట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో కశ్మీర్ సాట్ అట్ ద కాన్ఫ్లుయెన్స్ అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ మాట ఆఫ్ ద వరల్డ్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్, సెంట్రల్ ఏషియా అండ్ ఈస్ట్ ఏషియా. ఈ మూడిటికి కశ్మీర్ వాజ్ ద కాన్ఫ్లుయెన్స్ పాయింట్ అని ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఇట్ యాక్టెడ్ యాజ్ అ ఫిల్టర్ అండ్ యాంప్లిఫైర్, నాట్ యాజ్ అ పాసివ్ కారిడార్ కింద యాక్ట్ చేయలేదు. అప్పట్లో ఉన్న సిల్క్ రూట్ దీంట్లోంచే బ్రాంచ్ అయ్యి కశ్మీర్ నుంచి మూమెంట్ ఆఫ్ మాంక్స్, మెనూస్క్రిప్ట్స్, ఐడియాస్ అన్నీ కూడా ఇట్ హ్యాపెండ్ త్రూ కశ్మీర్ అని ఓవరాల్గా ఎనాలిసిస్. సో మహాయాన బుద్ధిజంని ఫార్మలైజ్ చేయడం, ఒక రిలీజన్ కింద తయారు చేయడానికి డాక్ట్రిన్స్ లైక్ బోధిసత్వ ఐడియల్ ఇవన్నిటికి కూడా ఈ మూమెంట్స్ వల్ల జరిగినాయని చెప్పేసి ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మేజర్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అండ్ స్కాలస్టిక్ డిబేట్స్ అక్కడే జరిగినాయి. సో క్లారిఫైడ్ మెటాఫిజిక్స్, సింప్లిఫైడ్ డాక్ట్రిన్ ఫర్ ట్రాన్స్మిషన్ అబ్రాడ్. దీనివల్ల ఏమైందంటే అక్కడి నుంచి స్ప్రెడ్ అవడం మొదలెట్టింది బుద్ధిజం. సో దే ఆర్ సెయింగ్ కశ్మీర్ ఇస్ ద రూట్ ప్లేస్ ఫర్ వేర్ ద స్ప్రెడ్ స్టార్టెడ్. ఎక్కడైతే స్ప్రెడ్ అవ్వదో దానికి మూల కారణం కశ్మీర్ అని చెప్పేసి అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఇన్స్టిట్యూషన్ ఫౌండర్స్ అందరూ అబ్రాడ్లో ఉన్నారు, లైక్ చైనీస్ జాన్, టిబెటన్ వజ్రాయన. బుద్ధిజం దట్ రీచ్ ఈస్ట్ ఏషియా వాజ్ ఆల్రెడీ ప్రాసెస్డ్ ఇన్ కశ్మీర్. సో దీనివల్ల కొన్ని పొలిటికల్ అఫీల్స్, డిక్లైన్ ఆఫ్ మొనాస్టిక్ యూనివర్సిటీస్ తగ్గిపోవడము, బుద్ధిస్ట్ సెంటర్స్కి షిఫ్ట్ కావడం ఈస్ట్వర్డ్. సో అక్కడేమో నలంద మీద ఓవర్ కాన్సన్ట్రేషన్, నార్త్ వెస్టర్న్ ట్రాన్స్మిషన్ హబ్స్కి కొంచెం దెబ్బపడింది. సో కశ్మీర్స్ బుద్ధిస్ట్ లెగసీ కెన్ రీఫ్రేమ్ కశ్మీర్ గ్లోబల్లీ యాజ్ అ నాలెడ్జ్ ల్యాండ్స్కేప్, సపోర్ట్స్ ఇండియాస్ యాక్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇండో పెసిఫిక్ కల్చరల్ అవుట్ఫిట్స్ అని చెప్పేసి మనం ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్ పనికిరావచ్చు. సో దిస్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఆర్ట్ అండ్ కల్చర్ పేపర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చర్, బికాస్ కరెంట్లీ సాఫ్ట్ డిప్లొమసీ అనేది కూడా ఇట్ కమ్స్ అండర్ సాఫ్ట్ డిప్లొమసీ. ఎందుకంటే ఇవన్నీ మనకి ఇండో పెసిఫిక్ అండ్ as well as యాక్టిస్ట్ పాలసీకి చాలా చాలా పనికొస్తుంది అని ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఎండ్ ఆఫ్ ద వీడియో, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. సో ఇది డేటా పాయింట్స్. గ్రాస్ ఎన్పిఎస్ ఆఫ్ బ్యాంక్స్ ఫాల్ టు మల్టీ డికేడ్ లో ఆఫ్ 2.1%, ఆర్బీఐ చెప్పిన రిపోర్ట్. దీన్ని కొంచెం అనాలిసిస్ చేద్దాం ఒకసారి క్విక్గా. సో లో ఎన్పిఎస్ దట్ టు బ్యాంక్స్ వాళ్ళవి అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే లోన్ తీసుకుని కట్టలేని పరిస్థితులు. దట్ ఈస్ కాల్డ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్ నాలెడ్జ్. లోన్ తీసుకున్నారు, డబ్బులు కట్టలేకపోయారు. 2% మల్టిపుల్ టికెట్స్లో ఇది లోయెస్ట్. 2.1% అనేది లోయెస్ట్ ఇన్ మల్టిపుల్ టికెట్స్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సో వీటికి డిక్లైన్, ఈ డిక్లైన్ కారణం ఏంటి?
Reasons for the decline. Why? Because of IBC first. What is this IBC? Strong IBC లేకపోవడం వల్ల, అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. Is not strong. That is the first reason. Second, legacy paranga ARCs. Asset reconstruction చేసే కంపెనీస్. సరిగా లేపడం. So these are the major two reasons why this decline of 2.1% ఇంత కారణంగా వెళ్ళడానికి బేసికల్గా ప్రాబ్లం అన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఇవి పెట్టాలంటే క్రెడిట్ డిసిప్లిన్ భయంకరంగా పెంచుకోవాలి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ద సిస్టమ్ హ్యాస్ టు డూ. సెకండ్, ఏక్యూఆర్స్ని పెంచుకోవాలి. దీనికి తగ్గట్టుగా ఏక్యూఆర్స్. ఏక్యూఆర్స్ అంటే ఏంటిది? అసెట్ క్వాలిటీ రివ్యూస్. భయంకరంగా పెరగాలి. అప్పుడు ఇట్లాంటి రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఒక క్వాలిటీస్ పెరుగుతాయి, దానివల్ల అట్లాంటి నాన్స్ రావన్నమాట. సో దీనికి చేసే ఏకైక బాడీ ఆర్బీఐ షుడ్ బ్రింగ్ బిగ్ రూల్స్. టైమ్ బౌండ్ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. అలాంటివి తీసుకొస్తేనే ఈ ఎన్పిఎస్ యొక్క కథ ఇండియాలో తగ్గుతుంది అని మనం ఓవరాల్గా చెప్పచ్చు. సో దీనికి క్యాష్ రిజర్వ్ రేషియోస్ పెంచుకోవాలి అనే ఒక ఐడియా. దాంతోపాటు క్రెడిట్ బేస్డ్ మెకానిజమ్స్. సో దీంతో పాటు సిఆర్స్, క్యాపిటల్ ఎక్విజిషన్ రేషియో కూడా పెరగాల్సిన పరిస్థితి ఉంది. సో కార్ కూడా పెంచుకోవాలి, సిఆర్ఆర్స్ కూడా పెంచుకోవాలి. సో దీంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ బిఎన్పిఎల్. అంటే ప్రొడక్ట్స్ లైక్ బై నౌ పే లేటర్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ మీద బాగా అవగాహన పెట్టాలి, ఇవి తగ్గించుకోవాలి. బిఎన్పిఎల్, బై నౌ పే లేటర్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో అట్లాంటి సిస్టమ్స్ని దూరంగా ఉంటేనే మన క్రెడిట్ రేషియో పెరుగుతుంది. అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ హ్యావ్ టు బి డన్ విత్ రెస్పెక్ట్ టు ది ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈస్ మీద కూడా భయంకరంగా పెరగాలి. అప్పుడే ఇట్లాంటి లోన్ రేషియోస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని పర్ఫార్మింగ్ అసెట్స్లా చేసుకోవచ్చు అని మనం ఓవరాల్ ఐడియా. సో బేసికల్గా ఇవన్నిటికి హెల్ప్ చేయడానికి కొంచెం మనము కార్పొరేట్ వాళ్ళ టెక్నాలజీని కూడా వాడుకోవాలి విత్ రెస్పెక్ట్ టు దిస్. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఐబీసీదేమో క్లీనప్ జరగాలి, ఏఆర్సీ కంపెనీస్ పెరగాలి, రివ్యూస్ పెరగాలి, క్రెడిట్ డిసిప్లిన్ పెరగాలి, స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి, క్యాపిటల్ అడిక్వసీ రేషియో కరెక్ట్గా పెట్టుకోవాలి, సిఆర్ఆర్ కరెక్ట్గా పెట్టుకోవాలి, ఈ బై నౌ పే లేటర్ తగ్గించుకోవాలి. ఏవైతే ఈ అసెట్ ఫార్మ్స్ ఉన్నాయో అవన్నీ ఎంఎస్సి సెక్టర్స్ వైపు మాకుని అలాంటి మోర్ సెక్టర్స్ క్రియేట్ చేసుకుంటే ఎకానమీ స్టేబుల్గా ఉంటుంది. బికాస్ ద బ్యాంక్స్ విల్ బీ స్టేబుల్. ఎప్పుడైతే బ్యాంక్స్ అప్పుల పాలు అవ్వదో అప్పుడు స్టెబిలిటీ భయంకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా ఇచ్చాను. టీబీఎస్ క్రైసిస్, సిగ్నల్ సిస్టమిక్ బ్యాలెన్స్ షీట్, ఇన్సాల్వెన్సీ, ఇంప్రూవ్డ్ అండర్ రైటింగ్ స్టాండర్డ్స్, కార్పొరేట్ సెక్టర్ డీలెవరేజింగ్, బెటర్ క్యాష్ ఫ్లోస్ అమౌంట్ స్పెషల్ ఎకనామిక్ రికవరీ. సో రికగ్నిషన్ ఆఫ్ టైమ్ బౌండ్ రెజల్యూషన్స్, రిక్వైర్మెంట్స్, ఎవర్ గ్రీనింగ్ టాలరెన్స్, క్రెడిట్ రిస్క్, క్రెడిట్ గ్రోత్, బెటర్ క్యాపిటల్ అడిక్వసీ, లోన్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఎంఎస్సీస్ మీద వల్నరబిలిటీస్ ఏవైతే తగ్గించుకోవాలి, అవాయిడ్ ప్రోసైక్లికల్ లెండింగ్ యాక్సెస్ని తగ్గించుకుంటే బ్యాంక్ స్టేబుల్గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్, రైట్, చైనాస్ పుష్ టు మాస్టర్ ఆర్క్టిక్ ఓపెన్స్ అలామింగ్ షార్ట్ కట్ టు యూఎస్. ఆర్క్టిక్ సర్కిల్ ఓపెన్ చేస్తున్నారు, దానివల్ల షార్ట్ కట్ యూఎస్ దొరుకుతుంది. సో మార్కెట్ యాక్సెస్ పెరుగుతుంది. సో దీంట్లో పరంగా నోట్స్ ఇంపార్టెంట్ అగైన్.
Chinese research submarines traveled thousands of feet beneath Arctic ice for the first time. అందుకే it is very very important. Geopolitics కింద చాలా చాలా important. Routes. So Chinese icebreakers, research vessels and military linked expeditions operated near Alaska's Arctic waters దగ్గర రీసెర్చ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అలాస్కా నుంచి ఆల్రెడీ యూఎస్ ఒక పెద్ద షార్ట్ కట్. ఇప్పుడు చైనీస్ వాళ్ళు ఐస్ నుంచి దవ్వి అక్కడ షార్ట్ కట్స్ టనల్స్ బిల్డ్ చేస్తున్నారు. యూ నో దట్ చైనా ఇస్ వెరీ గుడ్ ఇన్ బిల్డింగ్ టనల్స్. సో సైంటిఫిక్ ప్రెజెన్స్ ఉంది, ఆపరేషనల్ కేపబిలిటీ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల షిప్పింగ్ రూట్స్ ఎస్పెషల్లీ నార్త్ సీ రూట్, యాక్సెస్ టు హైడ్రోకార్బన్స్, రేర్ ఎర్త్ మెటల్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా యాక్సెస్ చేయడానికి తవ్వకాలు చేస్తున్నారని చెప్పేసి యుఎస్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆర్క్టిక్ ఆఫర్స్ షార్టర్ మిసైల్ అండ్ సబ్మెరీన్ ట్రాన్సిట్ పాత్స్ టు నార్త్ అమెరికా. సో అమెరికాని కంట్రోల్ పెట్టుకోవడానికి ఇదొక మార్గం. ఎందుకంటే కరెంట్లీ ఎకనామిక్స్ ఇస్ అ న్యూ వెపన్. యూ కంట్రోల్ ద రిసోర్సెస్, యూ కంట్రోల్ ది ఎకానమీ ఆఫ్ ది అదర్ కంట్రీ. సో ఆ పరంగా చూసుకుంటే చైనా ఈస్ టేకింగ్ ఎడ్జ్ ఓవర్ అమెరికా ఫర్ ఎక్వైరింగ్ దీస్ హైడ్రోకార్బన్స్, రేర్ ఎర్త్ మెటల్స్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్. So control of Arctic sea lanes. If China controls the Arctic sea lanes, వాళ్ళకి దొరికేది ఏంటి? Geostrategical leverage in simple terms. That's the first point you have to write. Next, geopolitical term, emerging polar geopolitics. So this is the new term for polar geopolitics. సో అందుకే అక్కడ చూసుకుంటే ఇండియా రష్యా వాళ్ళు ఆర్టిక్ సర్కిల్ని తవ్వుదామని చూస్తున్నారు. ఇక్కడ చైనా తవ్వి అమెరికాని కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తుంది. So the race is not just in space but also in terms of Arctic as well as Antarctic circles. So దీంట్లో సబ్మెరీన్ స్టెల్త్ మోడ్ ఇంక్రీజ్ అవుతుంది. యుఎస్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ దెబ్బపడతాయి. ఆర్క్టిక్ బికమ్స్ అ న్యూ స్ట్రాటజిక్ ఫ్లాంక్ ఫర్ యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ. సో దానికి కావాల్సిన సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, ఐస్ బ్రేకర్ డిప్లొమసీ విల్ బి ద న్యూ ట్రెండ్. డేటా డామినెన్స్, రిసోర్స్ యాక్సెస్, స్ట్రాటజిక్ పొజిషనింగ్ అగేన్స్ట్ యుఎస్ అలైస్. సో దీనివల్ల ఏం క్రియేట్ అవుతుంది? ఫైనల్గా ఆర్మ్స్ కాంపిటీషన్ పెరుగుతుంది, ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ పెరుగుతుంది, గవర్నెన్స్ స్ట్రెస్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ది ఆర్క్టిక్ కౌన్సిల్ యాజ్ వెల్ యాజ్ ఆర్క్టిక్ రీజన్స్ అని చెప్పేసి అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఆర్క్టిక్ సర్కిల్ ఇస్ ద న్యూ వార్ జోన్ అని మనం చెప్పొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద వీడియో, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, క్వాంటమ్ ఎరా క్రెప్ట్ వైల్ యూ ఆర్ వాచింగ్ ఏఐ. సో ఇది చూసుకుంటే మనకి సో క్వాంటమ్ ఇంపార్టెంటా ఏఐ ఇంపార్టెంటా అనేది బేసికల్గా ఇష్యూ ఇక్కడ. సో బేసికల్గా క్వాంటమ్ టెక్నాలజీ ఇట్స్ వెరీ సైలెంట్ గ్రోత్ దాన్ని. ఇట్స్ నాట్ లైక్ ఏఐ. క్వాంటమ్ టెక్నాలజీ, అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో తీసుకురావాలన్న ఐడియా. అందుకే ఇవి ఎందుకు, వాట్ ఈస్ వెరీ సైలెంట్ గ్రోత్ దేంట్లో జరుగుతుంది? బేసికల్గా డిఫెన్స్ టెక్ మీద సైలెంట్ గ్రోత్ జరుగుతుంది ఇన్ దీస్ క్వాంటమ్ ల్యాబొరేటరీస్. దాంతోపాటు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ మీద స్టేట్ ఫండింగ్, ఇది గ్లోబల్ ఫినామినా. ఇది ఇట్స్ అ గ్లోబల్ ఫినామినా. ఇట్స్ నాట్ ఇండియా సెంట్రిక్ అని కాదు, ఇది ఒక గ్లోబల్ ఫినామినా ఇన్ క్వాంటమ్ సైన్సెస్. యూనివర్సిటీస్ కూడా భయంకరంగా పెరిగినాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కంపేర్ చేసుకుంటే ఏఐ మోడ్లో ఇట్స్ టూ పాపులర్. సో అందరికీ తెలిసిందే, మాస్ కన్జంప్షన్ పెద్దగా లేరు. ఓన్లీ ఫ్యూ ఏఐ సర్కిల్స్లోనే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్సైడ్. సో మాస్ కన్స్యూమర్స్ భయంకరంగా పెరిగారు. సోషల్ మీడియా హ్యాస్ బ్రాట్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ దీస్ టూ థింగ్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ క్వాంటమ్. క్వాంటమ్కి మాస్ కన్స్యూమర్స్ లేరు, సోషల్ మీడియా హైప్ లేదు, అండ్ మొత్తం అంతా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్పొచ్చు అన్నమాట. సో దిస్ ఇస్ లైక్ దిస్ సైలెన్స్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఇన్విజిబుల్, కనపడని పవర్ ఇదంతా అని చెప్పేసి ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. దీంట్లో ఉంటే కాన్సెప్ట్ ఆఫ్ సూపర్ పొజిషన్స్, క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ రన్నింగ్ ఇస్ క్వాంటమ్ టనలింగ్. ఈ రెండు కాన్సెప్ట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్, సూపర్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ క్వాంటమ్ టనలింగ్. సో దీనివల్ల క్రిప్టోగ్రఫీ మీద చాలా చాలా భయపడుతుంది. So this leads to the concept of encryption and blockchain. బికాస్ ఓవరాల్గా మార్కెట్ అంతా కూడా ఐడెంటిటీ అండ్ సెక్యూరిటీ మీద వర్క్ చేస్తుంది కాబట్టి. ఏఐ ఎవరైనా వాడచ్చు, కానీ క్వాంటమ్ యూ రిక్వైర్ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్. సో దీంట్లో మనకు డెవలప్ చేసిన మేజర్ ఏంటిది, QKD మోడల్స్, కీ మోడల్. దిస్ ఇస్ ది యాక్సెస్. సో ఇదేమో దిస్ లైక్ అ పాపులర్ హీరో, బట్ ద రియల్ పవర్ ఇస్ లైంగ్ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్ అని ఓవరాల్గా ఐడియా అవుతున్నారు. సో దీంట్లో ఆడే ప్లేయర్స్ ఎవరు ఆల్రెడీ క్వాంటమ్ మెకానిక్స్ మీద? ఆబ్వియస్గా US, చైనా, కొరియా అండ్ EU. వీళ్ళు సూపర్గా క్వాంటమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, నాట్ లైక్ అస్ వేర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ AI టూల్స్. సో అది గేమ్. సో ద న్యూ గేమ్ ఈజ్ ఆల్ ఆన్ దిస్. అట్లా అని చెప్పి ఇండియా ఏం ఆడతలేదు అంటే, ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో డూయింగ్ ద మిషన్. సో దీంట్లో మేజర్ ఇంపార్టెంట్ NQM, నేషనల్ క్వాంటమ్ మిషన్, విచ్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఆల్రెడీ. ఇది మనకి ఫ్యూచర్కి పనికొస్తుందని చెప్పేసి బేసికల్గా. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటిది, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి, క్వాంటమ్ సెన్సింగ్కి అండ్ క్వాంటమ్ మెటీరియల్ ఎక్విజిషన్స్కి. సో ఇటువన్నీ కూడా మనకి నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద వర్క్ చేసే ఇష్యూ. సో బేసికల్గా ఇవన్నీ కూడా మనము సైబర్ సెక్యూరిటీకి చాలా చాలా యూస్ఫుల్ మనకి. సో ఇండియా ఈజ్ ఆల్సో డూయింగ్ ఇట్స్ వర్క్, బట్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఇన్ ద రేస్ ఆఫ్ US, చైనా, కొరియా యాజ్ వెల్ యాజ్ EU. సో వాళ్ళతో పోటీ పడాలంటే మనం ఈ క్వాంటమ్ మిషన్ని చాలా సిన్సియర్సీ చాలా ఫండింగ్ కావాలి దానికి, ఎందుకంటే మెటీరియల్స్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. సో దట్స్ ద గేమ్. సో దీనికి కావాల్సింది ఇచ్చాను కంప్లీట్ నోట్స్, ఆర్టికల్ హైలైట్స్, ఫెమిలియల్ ప్యాటర్న్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ 2025 మీకు తెలిసిందే, అండ్ టెక్నాలజీ. సో గ్లోబల్ రికగ్నిషన్ దొరుకుతుంది బికాస్ ఆఫ్ దిస్. సూపర్ పొజిషన్ అంటే ఏంటిది, ప్యారలల్ కంప్యూటేషన్, ఎంటాంగిల్మెంట్, ఇన్స్టంటేనియస్ కోరిలేషన్ దొరుకుతుంది. అట్లానే పబ్లిక్ ఎన్క్రిప్షన్, RSA ECC అండర్మైన్, GPS ఇండిపెండెంట్, quantum communication enables theoretical unhackable channels. Quantum is viewed as national security infrastructure, chala important. Quantum dominance may create irreversible power asymmetry. So mirrors early nuclear and space race dynamics evaithe unnayo. The quantum race will be the new race of the future. So దీని మీద కూడా ఒక క్వాంటమ్ మీద ఒక వీడియో చేశాను, దాన్ని కూడా చెక్ చేయండి. సో ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, highlighted the parts of India's next growth phase in 2025. నెక్స్ట్ కౌండిన్యా మీద క్వశ్చన్, ఎక్స్ప్లిసిట్ కురానిక్ శాంక్షన్స్, పింక్ ఎకానమీ అంటే ఏంటిది, అప్రూవ్డ్ అండర్ రీసెంట్ DAC క్లియరెన్సెస్, కోడిన్ బేస్డ్ కాఫ్ సిరప్ మీద, కశ్మీర్స్ హిస్టారికల్ లింక్ విత్ బుద్ధిజం, గ్రాస్ NPS ఎందుకు తగ్గుతున్నాయి, చైనా డిస్క్రైబ్స్ ఇట్సెల్ఫ్ యాజ్ వాట్ అనేది క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ కోర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ యూస్డ్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అనేది బేసికల్గా చూసుకోవడం. కావాల్సిన కీ ఇక్కడ ఉంది. మెయిన్స్ క్వశ్చన్ ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. ఇండియాస్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్ ఈస్ ఇంక్రీజింగ్లీ యాంకర్డ్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ అండ్ రెగ్యులేటరీ రిఫార్మ్స్ రాదర్ దెన్ ఫిజికల్ స్టిమ్యులస్. డిస్కస్ చేయమన్నారు. వాయేజ్ ఆఫ్ కౌండిన్యా రిఫ్లెక్ట్ ఇండియాస్ యూజ్ ఆఫ్
మేరీటైమ్ హెరిటేజ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కల్చరల్ డిప్లొమసీ ఎందుకు? సో దాన్ని హౌ అనేది క్వశ్చన్, హౌ విత్ రెస్పెక్ట్ టు దీస్ టూ. నెక్స్ట్ సివిల్ కోడ్ని ఎనలైజ్ చేయమంటున్నారు, యూనిఫామ్ సివిల్ కోడ్ని విత్ రెస్పెక్ట్ టు ద తలక్ రిఫార్మ్స్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. నెక్స్ట్ డిస్కస్ అంటున్నారు విత్ ఇంక్లూజన్ viewed as an economic imperative. Economics and inclusion, workplace diversity ఎట్లా చేసుకోవాలి. These are the terms that you have to work on. Next, examine చేయమంటున్నారు recent DAC's approvals shift towards technology driven warfare. Next, analyze చేయమంటున్నారు diversion of pharmaceutical exploits in governance gaps and central state level లో ఎట్లా చేసుకోవాలి. Discuss Kashmir played a vital role in transmitting Buddhism ఎలా. Discuss India's banking sector moved from crisis management to NPA trends. Next, analyze అంటున్నాడు China's role and its implications in the new theatre of great power competition with respect to Arctic Circle. Next, critically examine quantum technology, artificial intelligence, politics ప్రొఫౌండ్గా ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నారు అనేది ఆర్టికల్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ రాసి పంపిస్తే మేము కరెక్ట్ చేసి ఇస్తాము. సో మీ వర్క్ రైట్ నౌ డైలీ 1 ఆన్సర్, అట్లీస్ట్ 5 to 6 ఫిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే చేయాలి. మోర్ దెన్ పర్ఫెక్షన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ మీన్స్ కన్సిస్టెన్సీ. అది మీ దాని మీద వర్క్ చేయండి. సక్సెస్ఫుల్ యూర్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవణ్ పైడికొండ సైనింగ్ ఆఫ్. బాయ్.